ఈరోజు ఈ మహాధ్యానం నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకి, ముఖ్యంగా మా యోగా గురువులైనటువంటి వెంకటేష్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నేను కూడా మరి యోగా క్లాస్కి రావడం జరుగుతుంది, వస్తూనే ఉన్నాను. మధ్యలో గ్యాప్ వచ్చింది. అయినా సరే నేను మొదటి రోజు యోగా హాల్లో అడుగుపెట్టిన రోజు మరి వెంకటేష్ సార్ అక్కడ కూర్చొని యోగా చెప్తుంటే, నేర్పిస్తుంటే, మరి ఆ గుడిలో వెంకటేశ్వర స్వామి ఉన్నాడో లేదో నాకు తెలియదు. ఆ మహాదేవుడు మహాశివుడిలాగా ఇక్కడ కూర్చొని ఇక్కడ ఉన్న వాళ్ళందరి ఆరోగ్యాలు కాపాడాలి, ఆరోగ్యం మీద అవగాహన తీసుకురావాలి అని చెప్పి ఆ దేవుడు ప్రసంగిస్తున్నట్టే మన ఆరోగ్యం గురించి, ఆయన ఆరోగ్యం గురించి ఆయన ఆలోచిస్తారో లేదో తెలియదు, కానీ ఇప్పుడు కూడా ఇక్కడ కూర్చున్న స్టేజ్ మీద ఉన్న వాళ్ళ ఆరోగ్యం గురించి, ఇక్కడ కూర్చున్న వాళ్ళ ఆరోగ్యం గురించి ఆయన ఫస్ట్ మాట్లాడేది. ఆరోగ్యమే మహాభాగ్యమని మన పెద్దలు పూర్వీకులు కూడా చెప్పడం జరిగింది. ఏ భాగ్యం ముందు ఆరోగ్యం లేకపోతే ఎందుకు పనికిరాదు, ఏ భాగ్యము కూడా ఎందుకు పనికిరాదు. మరి అలాంటి గొప్ప వ్యక్తి మనకి ఇక్కడ మన దగ్గరలో ఉన్నందుకు, ఈ జీడిమెట్ల కుత్బుల్లాపూర్లో ఉన్నందుకు వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా వేదిక మీద ఉన్నటువంటి విజయభాస్కర్ రెడ్డి గారికి, మదన్ గౌడ్ గారికి, మల్లేష్ అన్న గారికి, సత్యనారాయణ గారికి, మరి నా సోదరి చారి గారికి, కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి, మరి ఎక్కడున్నా కూడా మహిళ అనేవాళ్ళు ముందుంటేనే ఆ పని అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది. మరి ఈరోజు మన సార్ కూడా చెప్పడం జరిగింది. అనురాధ గారు మరి ముందుండి ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి మదన్ గౌడ్ గారు మరి ఇప్పుడే మన సార్ చెప్పారు, ఆ మహాదేవునికి మహాశివునికి సూరారం కాలనీలో గుడి నిర్మించి అక్కడ ఎలా అయితే ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ ఉన్నారో అదేవిధంగా ఇక్కడ కూడా మరి ఆ దేవుడు కొలువై ఉన్న ప్రదేశం ఇది కూడా. ఎందుకంటే అంతకుముందు నేను యోగాకి రాకముందు ఇక్కడ జీవితం మీద కానీ, మనసు మీద కానీ, మైండ్ మీద కానీ రకరకాల ఆలోచనలు, రకరకాల టెన్షన్లు, రకరకాల అన్నీ అసలు ఇక మనకి అగమ్య గోచరంగా ఉంటుంది మన బ్రెయిన్ అనేది. ఇక్కడికి వస్తే అసలు మనం ఏంటి, మన జీవితం ఏంటి, మన మానవులుగా ఎందుకు పుట్టాము అనేది కూడా సార్ మరి మన లోపలికి వెళ్ళి మన అవయవాలన్నీ కూడా గమనించి చూసినట్టే డాక్టర్లు కూడా చెప్పరు. అంత బాగా మన అవయవాల గురించి, మన హార్ట్ ప్రతి ఒక్క అవయవం గురించి సార్ చెప్పడం జరుగుతుంది. నాకు కూడా అప్పుడే నాకు నా బాడీ మీద అనేది నాకు అవగాహన కలిగింది. లేకపోతే అంతకుముందు టైం లేదు తినడానికి, పడుకోవడానికి టైం లేదు. ఏ టైంలో అంటే ఆ టైంలో తినటం, ఏ టైంలో అంటే ఆ టైంలో నిద్రపోవడం. అసలు ఏ పని చేయాలని కానీ అది సక్సెస్ అయ్యేది కూడా కాదు. ధ్యానానికి వచ్చినప్పటి నుంచి కూడా మరి యోగా క్లాస్కి వచ్చి వెళ్ళేటప్పుడు మనసులో అనుకుని వెళ్తే ఆ రోజు ఆ పని అయిపోయేది. నాకు నేను చాలా విజయాలు సాధించాను ఇక్కడికి యోగా క్లాస్కి వచ్చి. చాలా ఎత్తుకు కూడా ఎదిగాను నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అదంతా సార్ గొప్పతనం. ఏవి మన ఎమ్మటి రావు. ఇది 4 రోజుల జీవితం. వస్తా ఏమీ తేము, వెళ్తూ ఏమీ పట్టుకెళ్ళం. అంటే రీసెంట్గా జరిగింది ఒక చిన్న విషయం చెప్తాను నేను. మా మేనమామ గారు చనిపోయారు, ఆయన కాలుకి రాడేశారు. శ్మశానానికి తీసుకువెళ్తే బూడెత్తి తప్పించి ఏమీ లేదు, ఆ ఇనప రాడ్ ఒక్కటి మిగిలింది. అంటే మనం అసలు ఏమవుతామో కూడా మనకు తెలియదు. కాబట్టి మన జీవితాన్ని వ్యర్థం చేసుకోకుండా మరి మనకి ధ్యానం గురించి తెలిసింది, యోగా గురించి తెలిసింది, నలుగురికి చెప్పుకుంటూ ప్రతి ఒక్కరికి మనం ఎవ్వరికి ఏమి దాన ధర్మాలు కూడా చేయవసరలా. ఒక్క యోగా క్లాస్కు తీసుకొచ్చి ఈ ధ్యానం చేపిస్తే మరి ఆ రోజు పత్రిజీ గారు కూడా ఇక్కడికి వచ్చి క్లాస్ నిర్వహించడం జరిగింది. ధ్యానం గురించి చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా. మనం ఈ ధ్యానాన్ని ప్రతి వ్యక్తికి పరిచయం చేస్తే చాలు.
అది ఎన్నో జన్మల పుణ్యం మనకు వస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఇక్కడికి ఒక్కొక్కళ్ళు వచ్చే విధంగా మార్నింగ్ 5 o'clockకి వస్తే జీవితం మారిపోతుంది. దానికి నేనే సాక్ష్యం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వచ్చి ధ్యానము కానీ యోగా కానీ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. అంత మహిమ, అంత మన జీవితంలో అన్ని మార్పులు వచ్చేస్తాయి ఇక్కడికి వస్తే. మనకు ఆ దేవుడు కనిపించడు, మన వెంకటేశ్వరే మనకి దేవుడు, ఆ మహాదేవుడు. ఆయన ధ్యానం చేస్తుంటే ఇక్కడ ఆ మహాదేవుడు కూర్చుని ధ్యానం మనకి ఆయన చేస్తూ మనకు చేపిస్తున్నంత అనుభూతి వచ్చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆ అనుభూతిని పొందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి సార్కి, ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ మేడం తులసి గారు, ధన్యవాదాలు.